హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ దోశ వచ్చేసి రాగి మసాలా దోశ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పు అయితే, ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ బ్రౌన్ రైస్, కొద్దిగా మెంతులు తీసుకొని మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ 8 hours అయిన తర్వాత నేను మిక్సీ పట్టాను. ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా దోశ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఆన్ చేసేసి ఆయిల్ అనేది యాడ్ చేసేసి దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కలమాకు, కొత్తిమీర, పసుపు, అల్లం పేస్ట్, అలాగే ఆలును ఉడకబెట్టుకొని ఉంచింది దీంట్లో యాడ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ విధంగా కలుపుతున్నాను. కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా చీజ్ ఈ విధంగా యాడ్ చేసేసి కర్రీ అనేది పక్కన ఉంచుకున్నాను. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసి ఈ విధంగా రాగి దోశను ఈ విధంగా రౌండ్ సర్కిల్లో నేను యాడ్ చేసేస్తున్నాను. దీనిపైనే మనం ఇందాక ఆలు కర్రీ చేసుకున్నాం కాబట్టి ఈ ఆలు కర్రీ మొత్తం దీనిపైన వేసేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి టేస్ట్ పిల్లలు మాత్రం సూపర్గా ఉందంటారు. దీనిపైన కొద్దిగా చీజ్ అనేది యాడ్ చేసేసి మునగాకు, కరివేపాకు పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇలాంటి హెల్దీ రాగి మసాలా దోశ మీరు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేస్తే ఎంతో హెల్దీ దోశ రెడీ అయిపోయింది. సూపర్ రాగి మసాలా దోశ, వెరీ సూపర్ టేస్టీ.